సినిమా షూటింగ్లో ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా షూటింగ్లో ఊహించని విధంగా అనుకోని ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తుతున్నాయి. ఇవాళ రేపు ఏఐ టూల్స్ విరివిగా అందుబాటులో ఉండడంతో చాలా వరకు గ్రాఫిక్స్తో కవర్ చేస్తున్న దర్శకులు తప్పని పరిస్థితి అని చెబుతూ తీస్తున్న రిస్కీ స్టంట్లు పెనుముప్పుగా మారాయి. తాజాగా తమిళనాడులో జరిగిన సినిమా షూటింగ్లో రిస్కీ స్టంట్ చేస్తూ ఫైట్ మాస్టర్ రాజు మృతి చెందడం పరిశ్రమ వర్గాలను షాక్కు గురిచేసింది. స్టంట్ మాస్టర్ కారును పల్టీ కొట్టించి తిరిగి లేవకపోవడంతో చూస్తున్న వారంతా షాక్ నుంచి కోలుకొని పరుగులు పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడు రంజిత్, హీరో ఆర్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో స్టంట్ మాస్టర్ రాజు ప్రాణాలు కోల్పోవడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది. కాలీవుడ్ని కుదిపేసింది. తమిళనాడు సీఎం స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, విశాల్ తదితరులు దిగ్భ్రాంతికి గురయ్యారు. నమ్మలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు. తమిళనాడులోని కిళయూర్ కావల్ సర్గం సమీపంలోని విళుందమాడి గ్రామంలో 3 రోజులుగా షూటింగ్ చేస్తున్నారు. 52 ఏళ్ల స్టంట్ మాస్టర్ మోహన్ రాజు ఆధ్వర్యంలో ఫైటింగ్ సీన్లు తీస్తున్నారు. ఇదే క్రమంలో కారులో చేజింగ్ చేసే సీన్ కోసం సెట్టింగ్ వేసి షూటింగ్ చేస్తున్నారు. స్టంట్ మాస్టర్ రాజు రిస్క్ తీసుకుని తీస్తున్న సీన్లు బాగా వస్తున్నాయని అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా విషాదం ఏర్పడింది. కారు 3 పల్టీలు కొట్టడంతో రాజు ఏమయ్యాడోనని షూటింగ్ చేస్తున్న వారంతా పరుగులు తీశారు. స్టంట్ సీన్లు తీయడంలో అపార అనుభవం ఉన్న ఫైట్ మాస్టర్ రాజు మృతి వార్త సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. కారు జంపింగ్ స్టంట్లు చేయడంలో అనుభవం ఉన్న ఆర్టిస్టుల్లో ఒకరైన రాజు స్టంట్స్ చేస్తూనే చనిపోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు తదితరులు రాజు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చాలా ఏళ్లుగా తమతో కలిసి పనిచేసిన రాజు ఎన్నో సినిమాల్లో ధైర్యంగా రిస్కీ స్టంట్లు చేశాడని గుర్తు చేసుకుంటున్నారు. షూటింగ్లో ప్రమాదంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏఐ టెక్నాలజీ, గ్రాఫిక్స్ విరివిగా అందుబాటులోకి వచ్చినా ఈ రోజుల్లో ప్రాణాలకు భద్రత లేని రిస్కీ షాట్లు తీయడం సరికాదంటున్నారు. డైరెక్టర్ను తప్పుబడుతూ అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని మరికొందరు డిమాండ్ చేశారు.